ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు ట్రై వేసుకుని పీచి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగోలేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కర్మరా బాబు, ఈ చెవిటి మేళలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చిక్క. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుకో. రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకు, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్, మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళుంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. సార్, ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా,
తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. ఉమ్. మా ఆవిడ తరపు బంధువులు ఓ కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్ అంటే ఈ బ్యాగు యా, నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా. కనకం వచ్చాయి. వస్తున్నానండి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. ఓ సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్ అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారంటే ఏమనుకున్నావు? ఓడిపోయి పీకేవాడు అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. అలా ఎందుకు లాగు బాబు. లాగు. పడుకో. లాగు. నేను చెప్తున్నాను కదా. లాగు. తప్పదంటారా? తప్పదు, పట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్ మేడం గారి కోరి కాదని కదా సార్. నోర్మై. నువ్వు ముందు లోపలికి వా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరం అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. ఏయ్! అదేవిడి తాత గొక్కుతున్నావు? గోలా ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గొల అంటుకుంది. అవును, నా గొల సంగతి సరే, నీ గొల అదే నీ ప్రేమ గొల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గేళ్ళని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. నీ ఏమా నాకే పెట్టు. తాత, లే. నా ఫేస్ బ్రోకర్ గేడ్ ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని. నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు అని నోటి మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం నాకు తెలియదా ఏమి? అబ్బో, గోకేనంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పుల్లలు పెట్టేవాడు అన్నారు. ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో తాత రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు.
పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు. ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెతుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి. అమ్మ నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూల నవ్వింది. నవ్విందా? ఆ, తాత నీ మేలు మర్చిపోలేను. వస్తానా? తాత ఆ, భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. ఆ. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉంటారు. ఆ? ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ